గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాము. ఇవాళ కొత్తిమీర పల్లీలు పచ్చడి చేస్తున్నాను అనమాట. కొత్తిమీర పల్లీలా అంటే ఏం లేదబ్బా, ఉత్తగానే దానికి కొత్త పేరు పెట్టిన వ్యూస్ రావాలని. అయితే షుష్ ఏమనొద్దు. అయితే పల్లీలు వచ్చేసి ఒక 80% పల్లీలు తీసుకున్నాను. ఒక 20% పచ్చి కొబ్బరి, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఎక్కువ స్పైసీగా చేస్తలేను. పచ్చిమిరపకాయలు ఏమంటే ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకోండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా సాటే చేసుకోండి దీన్ని. ఓకేనా? సాటే చేసేసి మిక్సర్ గ్రైండర్ లోపల తీసేసుకొని దాని తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పచ్చి కొత్తిమీర ఒక ఫుల్ హ్యాండ్ఫుల్, కొంచెం అల్లం ముక్క, సాల్ట్ వేసేసి మంచి గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా అంతే అనమాట. పల్లీలు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. దీంతో పాటు ఏం చేస్తున్నానంటే మజ్జిగ బజ్జీలు చేస్తున్నాను అనమాట. అంటే మైసూర్ బజ్జీల కజన్ అనమాట అవి మజ్జిగ బజ్జీలు. అయితే ఎట్లా చేసినావు అవి అని అంటే ఇంకో రెసిపీ వీడియోలు ఉంది, అది చూడండి. సో మనం మైసూర్ బజ్జీ ఎట్లా చేస్తాము అదే టైప్లో ఈ మజ్జిగ బజ్జీలు కూడా అదే టైప్లో మనము ఈ థమ్ ఫింగర్ని ఫోల్డ్ చేసేసి వేయాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయొద్దు, ఎందుకనంటే పైన మంచిగా అవుతుంది కలరు అవన్నీ, లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అది దీని టిప్ అనమాట. ఇంకా ఇవాళ మంచి ఎండగుంది, మన పుష్పలేడు ట్రక్ మీద పోయిండు. ఇంకా నేను ఇక్కడ బయట కూర్చొనేసేసి ఇంకా హాయిగా కొండలు గుట్టలు చూసుకుంటా తింటున్నాను అనమాట. రండి ఇక మనం తిందాం అందరం కలిసి.